తాజాగా హైదరాబాద్కు చెందినటువంటి ఐఐటిఎన్స్ గ్రూప్ సంస్థ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇప్పటికిప్పుడు అక్కడ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరి ఓట్ల శాతం ఎంత ఉంటుంది అనే వివరాలు వెల్లడించింది. సో వైసీపీ వర్సెస్ ప్రస్తుతం మూడు పార్టీల కూటమి ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఫామ్లో ఎన్నికలు జరిగితే ఎట్లుంటుంది, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎట్లుంటుంది, అండ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నారు, ఈ అన్ని వివరాలను కూడా ప్రకటించుకుంటూ వచ్చారు. నిజంగా వాస్తవానికి అసలు దగ్గరగా అనిపించాయి. ఇప్పుడు వైసీపీ వర్సెస్ మూడు కూటమి పార్టీలు ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు 44.5% ఓటు బ్యాంకుతో 62 సీట్లు గెలుచుకుంటాయని, వైసీపీ 45.5% ఓటు బ్యాంకుతో 83 సీట్లు గెలుచుకుంటుందని, అదర్స్ 3.5% ఓటు బ్యాంకు ఉంటుంది అని, అండ్ అన్డిసైడెడ్ ఓటర్స్ అంటే 6.5% అన్డిసైడెడ్, వాళ్ళు ఎటువైపు మలుతారో చెప్పలేము. సో ఈ ఫామ్లో వైసీపీకి 83, టీడీపీ, జేఎస్పీ, బీజేపీకి 62 అండ్ కీన్ కంటెస్ట్ ముఖాముఖి అనేది ఒక 30 నియోజకవర్గాలు ఈ విధంగా ఉండొచ్చు అని. అంటే సేమ్ 24లో జరిగిన ఫార్మేట్లోనే ఎన్నికలు జరిగితే ఈ లెక్కన వైసీపీకి 5% ఓటు బ్యాంకు పెరిగింది, కూటమికి 5% తగ్గింది అంతే. ఇది జనరల్ క్యాలిక్యులేషన్ వేసుకున్నా కూడా అర్థమవుతుంది కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ పాజిటివిటీ ఎంత పెరిగింది అని. సరే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వైసీపీ 47% ఓటు బ్యాంకుతో 112 సీట్లు, టీడీపీ 36% ఓటు బ్యాంకుతో 43 సీట్లు, జేఎస్పీ 6.5% ఓటు బ్యాంకుతో 2 సీట్లు, బీజేపీ 2.5%తో 0 సీట్లు, అండ్ అన్డిసైడెడ్ ఓటర్స్ 5.5% ఉంటే 20 సీట్లు అన్డిసైడెడ్ ఓటర్లు ఉంటారు అని. అట్లా కాకుండా జనసేన, బీజేపీ అలయన్స్లో పోటీ చేసి టీడీపీ, వైసీపీ ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే వైసీపీ 46.5% ఓటుతో 96 సీట్లు, టీడీపీ 35% ఓటుతో 40 సీట్లు, బీజేపీ, జీఎస్పీ 10% ఓటుతో 7 సీట్లు, అండ్ అదర్స్ 2.75%, అన్డిసైడెడ్ ఓటర్స్ 5.25% అంటే 33 సీట్ల వరకు అన్డిసైడెడ్ ఓటర్లు ఉంటారు అని. సో ఇది కాసింత ఆసక్తికరంగాను కాసింత నిజానికి దగ్గరగానే అనిపించింది. అండ్ ఏరియా వైజ్గా కూడా ఏ ఏరియాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా వీళ్ళు అంటే ఇదే ఫార్మేట్లు, ఇప్పుడున్న ఫార్మేట్లు ఎన్నికలు జరిగితే వైసీపీ వర్సెస్ కూటమి మూడు పార్టీలు అట్లా కనుక జరిగితే ఉత్తరాంధ్రలో 34% ఉంటే 34 సీట్లు ఉంటే వైసీపీ 17 సీట్లు, ఈ మూడు పార్టీల కూటమికి 13 సీట్లు ఉండొచ్చు, ముఖాముఖి 4 చోట్ల ఉంటుందని. కోస్టల్ ఆంధ్రాలో 89 సీట్లు ఉన్నాయి, 37 సీట్లు వైసీపీకి, ఈ మూడు పార్టీల కూటమికి 35 సీట్లు, ముఖాముఖిలో 17 సీట్లు ఉంటాయని. రాయలసీమలో 52 సీట్లు ఉంటే వైసీపీకి 29, ఈ మూడు పార్టీలకు 14, ఇంకా 9 చోట్ల ముఖాముఖి ఉండొచ్చు అని. సో ఓవరాల్గా వైసీపీకి 83 అని, ఈ మూడు పార్టీల కూటమికి 62 అని, 30 చోట్ల ముఖాముఖి ఉండొచ్చు అని. సో ఎవరు ఎట్లా పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం అయితే కనీసం 46% ఉంది అని. ఈ విషయం మీకు గుర్తూనే ఉంటుంది, ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఓటు శాతాన్ని మొన్ననే 40%, బై డిఫాల్ట్గా వాళ్ళకి చాలానే పెరిగింది. కూటమి అంటే ప్రభుత్వ పెద్దల ఫ్రస్ట్రేషన్కు కూడా అది ఒక కారణం మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే మీకు నాకే ఒక అంచనా ఉండి ఒక సమాచారం తెలిసినప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు తెలియకుండా ఉంటుంది. అందుకనే వైసీపీ మీద ఇంత ఫ్రస్ట్రేషన్, అంత అసహనంగా కనిపిస్తూ ఉన్నారు పాలకులు.